యూట్యూబ్ మానిటైజేషన్ అప్లై అనేది చేసుకున్న తర్వాత గూగుల్ అకౌంట్ యాడ్సెన్స్ లో యూఎస్ ట్యాక్స్ అన్నది ఏ విధంగా సబ్మిట్ చేయాలన్నది ఈ యొక్క వీడియోలో మీకు నేను టోటల్ గా ఫుల్ ప్రాసెస్ మీకు చేసి మరీ చూపిస్తాను. అదే విధంగా మన యూట్యూబ్ అనేది ఫస్ట్ మానిటైజేషన్ అయి ఉండాలి. అర్థమైందా? మనం ట్యాక్స్ అనేది ఇక్కడ ఫామ్ అనేది సబ్మిట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూట్యూబ్ అనేది మానిటైజేషన్ అయి ఉండాలి. మానిటైజేషన్ అయిన తర్వాతనే ఈ యొక్క ట్యాక్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? చాలా మంది అంటే వాళ్ళకి తెలిసి తెలియక కొన్ని మిస్టేక్స్ అది చేస్తున్నారు. కానీ ఈ యొక్క వీడియోలో మీరు ఏమన్నా చిన్న మిస్టేక్ అయినా చేశారనుకోండి, అంటే మనం పాన్ కార్డుతో చేసుకోవాల్సి ఉంటుంది ట్యాక్స్ అనేది. ఇక్కడ పాన్ కార్డుతో అంటే దాదాపు మీ అందరికీ పాన్ కార్డ్ అయితే ఉంటుంది కదా, ఆ యొక్క పాన్ కార్డుతో మాత్రమే ట్యాక్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దానికంటే ముందు మీకు చెప్పేది ఒక్కటే, ఓకేనా? మీరు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూస్తేనే, నిదానంగా చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ 2026 ప్రకారం యూట్యూబ్ రూల్స్ అన్ని కూడా చేంజ్ అయిపోయినాయి. నేను మొన్న రీసెంట్ గా యూట్యూబ్ మానిటైజేషన్ ఎలా అప్లై చేసుకోవాలన్న దాని గురించి నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ యొక్క వీడియో అనేది చూస్తేనే ఈ వీడియో అనేది మీకు అర్థమవుతుంది. మానిటైజేషన్ అయిన తర్వాత మాత్రమే ట్యాక్స్ అనేది అప్లై చేసుకోవాలి. తర్వాత ఐడి వెరిఫికేషన్, పిన్ వెరిఫికేషన్, బ్యాంక్ అకౌంట్ ఇదంతా ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. మానిటైజేషన్ పరంగా ఇది వచ్చేసి సెకండ్ వీడియో అనమాట. ఫస్ట్ వీడియో మానిటైజేషన్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ యొక్క వీడియోలో ట్యాక్స్ అనేది ఎలా సబ్మిట్ చేయాలనేది మీకు చూపిస్తాను. అదే విధంగా ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో ఐడి వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, పిన్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలన్నది మీకు నేను రాబోయే రోజుల్లో కూడా వీడియోస్ అనేవి చేస్తాను అనమాట. ఎందుకంటే ఇది వెంటనే చేసేది కాదు. అంటే ఇది వచ్చేసి ఈ యొక్క ప్రాసెస్ అనేది టైం తీసుకొని మనం నిదానంగా చేయాలి. వెంటనే చేస్తే రాదు. అర్థమైందా? మనకి యూట్యూబ్ నుంచి మెయిల్ అనేది రావాలి. ఆ మెయిల్ అనేది వస్తేనే మెయిల్ చెక్ చేసుకుని మళ్ళీ గూగుల్ అకౌంట్ యాడ్సెన్స్ అనేది ఓపెన్ చేసుకుని అక్కడ ట్యాక్స్ వెరిఫికేషన్, ఐడి వెరిఫికేషన్, పిన్ వెరిఫికేషన్, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, టైం వేస్ట్ చేయకుండా ట్యాక్స్ అన్నది ఏ విధంగా సబ్మిట్ చేయాలన్నది చూపిస్తాను. వచ్చేయండి. క్రోమ్ అన్నది ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ క్రోమ్ అన్నది ఓపెన్ చేయండి. గూగుల్ యాడ్సెన్స్ అని టైప్ చేయండి. ఇలా అయితే వస్తుంది. సైన్ ఇన్ మీద ప్రెస్ చేయండి. స్టార్టింగ్ దాని మీద మీ మొబైల్లో ఉన్న కొన్ని జీమెయిల్ ఐడీస్ అనేవి ఇందులో కనిపిస్తాయి. ఫస్ట్ మీరు చూసుకోండి గూగుల్ యాడ్సెన్స్ అన్నది ఏ అకౌంట్ తో మీరు క్రియేట్ అనేది చేశారో ఆ జీమెయిల్ ఐడి ఇందులో ఉందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకొని అదే మెయిల్ ఐడి మీద ప్రెస్ చేయండి. చేసిన వెంటనే నెక్స్ట్ ఇలా అయితే వస్తుంది. పైన నోటిఫికేషన్ అనేది ఆన్ చేయండి. అంటే గంట సింబల్ కనిపిస్తుందా? ఈ గంట సింబల్ అనేది ప్రెస్ చేయండి. మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో అని కనిపిస్తుందా? మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో అనేది ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇలా అయితే చూపిస్తుంది. యాడ్ ట్యాక్స్ ఇన్ఫో అని కనిపిస్తుంది. ఇది ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇలా కొంచెం కిందికి అయితే రండి. ఈ లాస్ట్ కి స్టార్ట్ ఫామ్ అని ఉందా? ఈ స్టార్ట్ ఫామ్ అనేది ప్రెస్ చేయండి. వెరిఫై ఇట్స్ యూ అని కనిపిస్తుంది. నెక్స్ట్ అనేది ప్రెస్ చేయండి. స్టార్టింగ్ మనం ఇచ్చిన జీమెయిల్ ఐడి వెరిఫై అయితే ఇక్కడ అవుతుంది. అంటే కొద్దిగా టైం పడుతుంది, వెయిట్ చేయండి. తర్వాత ఇక్కడ ఇండివిజువల్, నాన్ ఇండివిజువల్ అని కనిపిస్తుందా? ఇండివిజువల్ అనేది ప్రెస్ చేయండి. తర్వాత నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. కొంచెం ఇలా కిందికి అయితే రండి. ఎస్ఆర్ నో అని కనిపిస్తుందా? నో అన్నది ప్రెస్ చేసి నెక్స్ట్ అన్నది ట్యాప్ చేయండి. కొంచెం ఇలా కిందికి అయితే రండి. కిందికి అనేది వచ్చేస్తే ట్యాక్స్ ఫామ్ టైప్ అని కనిపిస్తుంది. WB బెన్ అని కనిపిస్తుంది. దేని మీద ప్రెస్ చేసి స్టార్ట్ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ పేజీ ఇలా అయితే వస్తుంది. ట్యాక్స్ ఐడెంటిటీ అని వస్తుంది. ట్యాక్స్ ఐడెంటిటీలో మన యొక్క నేమ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీ నేమ్ అనేది ఉందా లేదన్నా చూసుకొని దాని కిందనే DBA అని ఉందా, ఇది ఎంటీగా వచ్చేసి నెక్స్ట్ కంట్రీ అని కనిపిస్తుందా? ఈ కంట్రీ అనేది ప్రెస్ చేసుకొని ఇండియా అనేది ఇవ్వండి. ఎందుకంటే మన కంట్రీ వచ్చేసి ఇండియా కాబట్టి ఇండియా అనేది ఇచ్చేయండి. ఇండియా అనేది ఎక్కడ ఉంది ఇందులో చూసుకోవాలి. ఇలా టోటల్ మొత్తం కూడా చూసుకోవాలి. ఇగో ఇక్కడైతే కనిపిస్తుంది ఇండియా అనేది, ప్రెస్ చేసుకోండి సరిపోతుంది. ఇలా తర్వాత కొంచెం ఇలా కిందికి అయితే రండి. ఇలా కిందికి అనేది వచ్చేస్తే ఫారెన్ టిన్ అని కనిపిస్తుందా? ఈ ఫారెన్ టిన్ అనేది ప్రెస్ చేసుకొని మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వండి. ఓకేనా? ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఇచ్చేయండి ఇందులో. నెక్స్ట్ దాని కిందనే US టిన్ అని కనిపిస్తుందా? ఇది ఎంటీగా ఉంచండి. ఎంటీగా ఉంచేసి నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. అడ్రస్ అని వస్తుంది. ఈ అడ్రస్ లో పర్మనెంట్ అడ్రస్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ పోస్టల్ అడ్రస్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇంతకు ముందు మనం గూగుల్ అకౌంట్ అనేది గూగుల్ యాడ్సెన్స్ అనేది క్రియేట్ అనేది చేసుకున్నాం కదా, అదే అడ్రస్ సేమ్ అందులో మనం ఎలా అయితే మెన్షన్ చేసినామో సేమ్ అడ్రస్ అందులో ఎలా అయితే మనం ఇచ్చేసినామో అదే అడ్రస్ అనేది ఇందులో ఇచ్చేస్తే సరిపోతుంది. పైన పర్మనెంట్ అడ్రస్ అని కనిపిస్తుందా? ఈ బ్రాకెట్ లో రైట్ టిక్ అనేది ఇచ్చేసి కొంచెం ఇలా కిందికి అయితే రండి. స్ట్రీట్ అడ్రస్ అని కనిపిస్తుందా? స్ట్రీట్ అడ్రస్ అని ఇది ప్రెస్ చేసుకున్న వెంటనే మనకి గూగుల్ అకౌంట్ యాడ్సెన్స్ లో ఉన్న అడ్రస్ అన్నది ఆటోమేటిక్ గా ఇందులోకి వచ్చేస్తుంది. ఇది మాత్రం కొంచెం చూసుకొని కింద పోస్టల్ అడ్రస్ కూడా సేమ్ అదే విధంగా ఉండేలా చూసుకొని ఇచ్చేస్తే సరిపోతుంది. సేమ్ అదే విధంగా ఈ మిల్లింగ్ అడ్రస్ కూడా ఇచ్చేయండి. స్ట్రీట్ అడ్రస్ అనేది సేమ్ మళ్ళీ క్లిక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అడ్రస్ అన్నది మొత్తం ఇచ్చేసి నెక్స్ట్ అనేది ప్రెస్ చేయండి.
ఇలా వస్తుంది. ఒకవేళ మీరు ఇచ్చిన అడ్రస్ అన్నది ఏమన్నా తప్పులు ఉంటే ఓకేనా, మళ్ళీ ఆ అడ్రస్ అన్నది ఏమన్నా తప్పులు ఉంటే ఇక్కడ ఎడిట్ సింబల్ కూడా ఉంది, ఇది క్లిక్ చేసుకుని మళ్ళీ మీరు ఏమన్నా అడ్రస్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, అడ్రస్ అన్నది ఏమన్నా చేంజ్ ఉందా లేదా అన్నది చూసుకొని ఇలా కిందికి అయితే రండి. ఇలా కొంచెం వచ్చేస్తే నో ఐఎమ్ ఎలిజిబుల్, ఎస్ ఐఎమ్ ఎలిజిబుల్ అని కనిపిస్తుంది. ఎస్ ఐఎమ్ ఎలిజిబుల్ మీద ప్రెస్ చేసి చెక్ బాక్స్ మీద రైట్ సింబల్ ఇచ్చేసి కంట్రీ దగ్గర ఇండియా అని ఇవ్వండి. నెక్స్ట్ అదర్ కాపీరైట్కి సంబంధించి, సర్వీసెస్కి సంబంధించి, మోషన్ పిక్చర్స్కి సంబంధించి ఒక 3 అనేది కనిపిస్తున్నాయి. వీటి గురించి మీకు నేను 1 by 1 చెప్తాను ఓకేనా. 1 by 1 ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ముందు అదర్ కాపీరైట్కి సంబంధించి చూపిస్తాను. ఈ బాక్స్లో రైట్ సింబల్ ఇచ్చేసి ఆర్టికల్ 12 అని ఇవ్వండి. విత్ హోల్డింగ్ రేట్ వచ్చేసి 15 అని ఇవ్వండి. తర్వాత చెక్ బాక్స్ అనేది క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ సర్వీసెస్ కి సంబంధించి తెలుసుకుందాం. ఆర్టికల్ 7 అని ఇవ్వండి. విత్ హోల్డింగ్ రేట్ వచ్చేసి 0 ఇవ్వండి. చెక్ బాక్స్ అనేది ప్రెస్ చేయండి. ఇప్పుడు మోషన్ పిక్చర్ కి సంబంధించి మాట్లాడుకుందాం. ఆర్టికల్ 12 అని ఇవ్వండి. విత్ హోల్డింగ్ రేట్ వచ్చేసి 15 అని ఇవ్వండి. తర్వాత చెక్ బాక్సింగ్ అనేది ప్రెస్ చేయండి. నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇలా లాస్ట్కి అయితే వెళ్ళండి. ఇందులో ఎనీ యాక్టివిటీస్ అని వస్తుంది. ఎస్ఆర్ నో అని కనిపిస్తుంది. నో అని ప్రెస్ చేయండి. చెక్ బాక్స్ అన్నది ప్రెస్ చేయండి. నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. ఈ ట్యాక్స్ డాక్యుమెంట్స్కి సంబంధించి గో పేపర్లెసా లేదా మీకు పోస్ట్ ఆఫీస్ ద్వారా కావాలని ఇక్కడ అడుగుతుంటుంది, చూసుకోండి. మీరు ఇక్కడ చూసుకొని ఇచ్చేయండి. గో పేపర్లెసా లేదంటే మీకు పోస్టల్ ద్వారా మీకు ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది రావాలని ఇక్కడ మీకు అడుగుతుంది, అది మాత్రం మీరు చూసుకోండి. నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. తర్వాత ఈ బ్రాకెట్లో రైట్ సింబల్ ఇచ్చేయండి. నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. ట్యాక్సీ ఫామ్ సర్టిఫికేషన్ అని వస్తుంది. ఈ చెక్ బాక్స్ లో రైట్ సింబల్ ఇవ్వండి. నెక్స్ట్ ఇలా కిందికి అయితే రండి. ఒక చెక్ బాక్స్ అనేది మళ్ళీ కనిపిస్తుంది. దీంట్లో మాత్రం మనం ఎలాంటి క్లిక్ అనేది చేయకూడదు. అన్ని బాక్స్ లో మనం క్లిక్ చేసుకుంటూ వచ్చినాం కాబట్టి ఇందులో ఎలాంటి క్లిక్ అనేది చేయకండి. ఎస్ ఐఎమ్ ఎలిజిబుల్, నో ఐఎమ్ ఎలిజిబుల్ అని కనిపిస్తుంది కదా, మీరు ఎస్ ఐఎమ్ ఎలిజిబుల్ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క లీగల్ నేమ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఆ యొక్క నేమ్ అనేది మీదా కాదనేది ఒకసారి చూసుకొని కింద సబ్మిట్ ఉందా, సబ్మిట్ అనేది ప్రెస్ చేయండి. చేసిన వెంటనే మీకు అన్ని కూడా ఈ విధంగా అయితే వస్తుంటాయి. క్లైమ్స్ అని ఇలా రావాలి. ఇలా వస్తేనే మీకు ట్యాక్స్ అన్నది వెరిఫికేషన్ అన్నది అయిపోయినట్టు. సారీ, క్లైమ్స్ కాదు, క్లైమెడ్ అని రావాలి. ఇలా మనకు క్లైమెడ్ అని వస్తేనే మన యొక్క యూఎస్ ట్యాక్స్ అన్నది కన్ఫర్మ్ అయితే అయిపోయినట్టు. ఇలా వస్తేనే అయిపోతుంది, లేకుంటే మళ్ళీ ఫెయిల్ అవుతుంది. కొంచెం మీరు చూసుకొని జాగ్రత్తగా నిదానంగా చేసుకోండి. ఇలా మాత్రమే మనం గూగుల్ అకౌంట్ యాడ్సెన్స్ లో ట్యాక్స్ అన్నది సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఐడి వెరిఫికేషన్ అన్నది ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను. అంటే మన గూగుల్ అకౌంట్ యాడ్సెన్స్ లో $10 మనకు ఎప్పుడైతే వస్తాయో ఆ తర్వాత యూట్యూబ్ నుంచి మళ్ళీ మెయిల్ వస్తుంది. $10 అన్నది మనకు వచ్చిన వెంటనే యూట్యూబ్ నుంచి మళ్ళీ మెయిల్ అనేది వస్తుంది. ఐడి వెరిఫికేషన్ చేసుకోమని మెయిల్ అయితే వస్తుంది, అప్పుడు చేసుకోవాలి. తర్వాత మెయిల్ అనేది వచ్చిన వెంటనే చెక్ చేసి మళ్ళీ మీకు ఐడి వెరిఫికేషన్ అనేది ఎలా చేసుకోవాలి, పిన్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అన్నమాట. ఇప్పటికైనా వీడియో లైక్ చేయకుంటే వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.